హాయ్ గైస్, ప్రెజెంట్ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే కేవలం ప్రభాస్ గారు మాత్రమే అనమాట. అటువంటి హీరో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన ఫ్లాప్ మూవీస్తో కూడా 500 crores కలెక్షన్స్ అబౌవ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. షారుఖ్ ఖాన్, సల్మాన్ కూడా పనికిరారు. అండ్ ప్రజెంట్ అల్లు అర్జున్ గారికి అయితే కొంచెం పుష్ప 2 మూవీతో ఆ క్రేజ్ అయితే వచ్చింది. కాకుంటే ఆల్మోస్ట్ నెంబర్ 1 హీరో ప్రభాస్ గారే మాత్రమే. అయితే ప్రభాస్ గారు అంత హీరో అయినా సరే, అంత స్టార్డమ్ ఉన్నా సరే చాలా డౌన్ టు ఎర్త్ అయితే ఉంటారు. రీసెంట్గా రాజసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా రాజసాబ్ మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్న ప్రతి ఒక్క మూవీ హిట్ అవ్వాలి, మెయిన్గా చిరంజీవి, వెంకటేష్ సీనియర్ హీరోస్ మూవీస్ అయితే హిట్ అవ్వాలి, వాళ్ళ తర్వాత మేము అని స్పీచ్ అయితే ఇచ్చారనమాట. ఈ స్పీచ్ విన్న చిరంజీవి గారు అయితే ప్రభాస్ గారికి కంగ్రాచులేషన్స్ చెబుతూ థ్యాంక్ యూ ప్రభాస్ అని ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే వేశారు. ఆ ట్వీట్లో మెయిన్గా రాజసాబ్ మూవీ బిగ్ బడ్జెట్ మూవీ కాబట్టి ఖచ్చితంగా హిట్ అవ్వాలి, నీలాంటి హీరో ప్రజెంట్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. ప్రజెంట్ హీరోలు ఎలా ఉన్నారంటే ఒక్క మూవీ హిట్ అవ్వగానే కాలర్లు అయితే ఎగరేస్తున్నారు. కాకుంటే నువ్వు ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉన్నావో నాకు కూడా అర్థం కావట్లేదు, నీలాంటి హీరో ప్రజెంట్ ఇండస్ట్రీకి అవసరమని తన ట్విట్టర్ ఖాతాలో అయితే తెలియజేశారు. రియల్లీ ప్రభాస్ లాంటి, అంటే ప్రభాస్ అంత స్టార్డమ్ ఉన్న హీరో ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. అండ్ ఈ రాజసాబ్ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ గారే చెప్పారు క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది అండ్ రేపైతే ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ట్రైలర్ చూసి మాట్లాడండి అని చెప్పారు. ట్రైలర్ వచ్చాక చూసుకున్నట్లయితే ఆ విజువల్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు చాలా బాగుంది. అండ్ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తారనమాట, ఏ మాత్రం డౌట్ లేదు. అయితే మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో, అలానే మీలో ఎంతమంది రాజసాబ్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.